మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు ఏవైతున్నాయో, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని 9 ఉగ్రవాద శిబిరాల్ని ఎంపిక చేసుకొని భారత వైమానిక దళం అర్ధరాత్రి 1:05 నుంచి దాదాపు 25 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించి అధఃపాతాళంలో ఉన్నటువంటి బంకర్లను సైతం వదిలేకుండా అట్లాంటి హై ఎండ్ టెక్నాలజీ వాడి ఒక డిజిటల్ ఫైర్ చేసింది భారత వైమానిక దళం, భారత ప్రభుత్వం. సో మన ముందు డిస్ప్లే ఉంది, ఎక్కడెక్కడ అటాక్ జరిగింది, ఏ ఏ ప్రాంతాలని టార్గెట్ చేసుకొని భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది అన్నది ప్రధానంగా చూడొచ్చు. సో ఇవతల వైపు ఈ గోధుమ రంగు కలర్ ఏదైతే ఉందో ఇది భారత్ సంబంధించింది అండ్ మోర్ ఓవర్ POK, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నటువంటి ప్రాంతం. అట్ ది సేమ్ టైం ఈ ఆకుపచ్చ రంగు ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఇది కంప్లీట్లీ పాకిస్తాన్. సో మనం చూడొచ్చు పాకిస్తాన్ లో ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో మనం స్పష్టంగా చూడొచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 3 ఉగ్రవాద శిబిరాలు, మిగతా అన్ని కూడా పాకిస్తాన్ లోనే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ బార్డర్లు అన్ని కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో మరి ముఖ్యంగా ముజఫరాబాద్, బాగ్, ఇస్లామాబాద్, గుల్పూర్, బింబర్, కోట్లీ, సియాల్కోట్, మురిడ్కే, చాకుమ్రా, లాహోర్, భావల్పూర్. సో వీటిని టార్గెట్ చేసుకొని లక్ష్యంగా దాడులు జరిగినాయి స్పష్టంగా కనిపించింది. అయితే ప్రధానంగా POKని లక్ష్యంగా మొదటి లక్ష్యంగా ముజఫరాబాద్ లో సవాయినాలా. సో ముజఫరాబాద్ ఇది, సో ఇక్కడ సవాయినాలా ఇది లష్కరే శిక్షణా కేంద్రం అని చెప్పాలి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి కేంద్రం. సోనమార్గ్, గుల్మార్గ్ అట్లాగే పెహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్ర దాడులకు ఇక్కడి నుంచే శిక్షణ పొందడం జరిగింది. సో దీన్ని టార్గెట్ చేసింది భారత వాయుసేన, భారత త్రివిధ దళాలు. సో పక్కా పథకం ప్రకారం ఒకవైపు భారత్ ఏదో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది, సో ఇప్పట్లో అటాక్స్ ఉండయి అనుకున్నటువంటి క్రమంలో ముజఫరాబాద్ ని అర్ధరాత్రి భారత ప్రభుత్వం ఢీకొట్టింది. అండ్ మోర్ ఓవరాల్ గా 25 శిబిరాలు ఉన్నాయి, దాంట్లో మనం అటాక్ చేసింది కేవలం 9 శిబిరాలు మాత్రమే. సో 2.0 ఉంటుందా లేదన్నది వి డోంట్ నో, చూడాలి ఎట్లా ఉంటుందో పరిస్థితి. అండ్ కమింగ్ టు బాగ్, సో ఇక్కడ కూడా ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఈ ఉగ్రవాద శిబిరం పైన కూడా దాడి చేయడం జరిగింది. అండ్ కోట్లీ, సో కోట్లీకి సంబంధించి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. సో దీన్ని ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే గనక 2023లో పూంచ్ సెక్టార్ లో యాత్రికుల పైన దాడి జరిగింది. సో ఆ దాడి చేయడానికి అప్పటి ఉగ్రవాదులకు శిక్షణ ఈ కోట్లీ ఉగ్రవాద స్థావరం నుంచే శిక్షణ పొందడం జరిగింది. మురుడ్కే, సో మురుడ్కే కూడా ప్రధానంగా భారతీయులు మర్చిపోలేనటువంటి 26/11 ముంబై అటాక్ ఏదైతే గంటల పాటు కొనసాగిందో, హెడ్లీ అండ్ కసబ్, ఈ మురిడ్కే నుంచే వాళ్ళు శిక్షణ పొంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు. సో ఇక్కడ దీన్ని కూడా రాత్రి అటాక్ చేయడం జరిగింది మురిడ్కేని. అట్ ది సేమ్ టైం భావల్పూర్, ఇది కూడా పాకిస్తాన్ కేంద్రంలోనే, పాకిస్తాన్లోనే ఉంటుంది. సో పాకిస్తాన్ మొత్తం కూడా ఉగ్రవాద శిబిరాలకు అడ్డాగా మారిందని స్పష్టంగా ఇక్కడ చెప్పొచ్చు. సో POKలో ముజఫరాబాద్ లోని లష్కరే సవాయినాలా కేంద్రాన్ని మొదటి లక్ష్యంగా తీసుకున్నారు ముజఫరాబాద్ లో. ఆ తర్వాత సోనామార్గ్, ఆ తర్వాత గుల్మార్గ్, ఆ తర్వాత పెహల్గామ్ దాడులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులంతా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. సో ఆ తర్వాత ముజఫరాబాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్, ఇక్కడ ఆయుధాలు, పేలుడు పదార్థాలు వీటిపైన శిక్షణ ఇవ్వబడతాయి ఉగ్రవాదులందరికీ. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోట్లీ, ఇది లష్కరే గుర్పూర్ క్యాంప్ అని చెప్పాలి. 2023 పూంచ్ లో భక్తుల పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులు కూడా ఇక్కడే శిక్షణ పొందడం జరిగింది. ఆ తర్వాత బింబర్, సో ఈ బింబర్ లోని బర్నాలా శిబిరం అంటారు దీన్ని. సో ప్రధానంగా ఇక్కడ ఆయుధాలను ఎట్లా ఉపయోగించాలి అన్నది ఉగ్రవాదులు, అంటే స్టెప్ బై స్టెప్, ఇక్కడ ఒక రకమైనటువంటి ట్రైనింగ్, ఇక్కడ ఒక రకమైన ట్రైనింగ్. సో స్టెప్ బై స్టెప్ ఉగ్రవాదులు వెళ్తా ఉంటారు. సో బింబర్ లో ఎట్లా ఆయుధాలను వాడాలి అన్నది ప్రధానంగా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఆ తర్వాత కోట్లీలో ఇది అబ్బాస్ క్యాంప్ అంటారు. ఇది LOC నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా ఆత్మాహుతి, అంటే సూసైడ్ బాంబర్స్ ఉంటారు కదా, ఆత్మాహుతి బాంబు దాడులు చేయడానికి ఇక్కడ ప్రధానంగా ట్రైనింగ్ ఉంటారు. ఇక్కడ ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉంటారు. దీన్ని కూడా రాత్రి భారత్ వైమానిక దళం అటాక్ చేసి దీన్ని కూడా లేపేసింది. ఇక తర్వాత సియాల్కోట్ లో ఇది సర్జికల్ క్యాంప్ అంటారు దీన్ని. మార్చ్ 2025లో పోలీస్ సిబ్బందిని చంపినటువంటి ఉగ్రవాదులు ఈ సియాల్కోట్ లోని శిక్షణ పొందడం జరిగింది. సో దీన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. ఇది కూడా భారత్ పాక్
బార్డర్ లో ఉంటుంది, POK లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత మురుడ్కే. సో మురుడ్కే ఈ గుర్తు ఇది తైబా క్యాంప్ అంటారు దీన్ని. సో ఈ తైబా క్యాంప్ లో అజ్మల్ కసబ్ అట్లాగే డేవిడ్ కోల్మన్ హెడ్లీ కూడా ఇక్కడ ఈ మురుడ్కేలోనే శిక్షణ పొందడం జరిగింది. సో దీన్ని కూడా నైట్ అటాక్ చేయడం జరిగింది, దీన్ని కూడా లేపేసింది భారత ప్రభుత్వం. ఆ తర్వాత ఇంకా ఈ ఏదైతే చాకమ్రా ఉందో ఇది కూడా ప్రధానంగా ఉగ్రవాదులకు ట్రైనింగ్ శిబిరం. లాహోర్ ఇక్కడ కూడా ఉగ్రవాద ట్రైనింగ్ శిబిరం. ఆ తర్వాత బహవల్పూర్. సో దీన్ని కూడా రాత్రి అటాక్ లో ఈ ఉగ్రవాద శిబిరాన్ని కూడా లేపడం జరిగింది. సో కంప్లీట్లీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అని చెప్పడానికి ఇదొక కీలకమైనటువంటి సంకేతం అని చెప్పాలి. దీనిపైన ఇప్పటి వరకు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మా దగ్గర ఉన్నారని చెప్పి ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అండ్ దాడి జరిగినటువంటి ప్రదేశంలో కూడా మరణాల సంఖ్య పెరుగుతోంది. పాకిస్తాన్ శవాలను లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అండ్ పాకిస్తాన్ తనను రక్షించుకుంటుందంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతున్నారు. ఖవాజా ఆసిఫ్ భారతదేశం ఆగితే మేము కూడా ఆగుతాం అంటున్నారు. బట్ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. పెహల్గావ్ లో భారత పర్యాటకులపైన జరిగినటువంటి దాడి ఎంత విచక్షణారహితంగా జరిపిన కాల్పులు, క్రూరంగా జరిపినటువంటి కాల్పులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం నిర్వహించింది. చాలా శత్రువుని అదును చూసి దెబ్బ కొట్టింది. అఫ్ కోర్స్ నైట్ అటాక్స్ పాకిస్తాన్ ఇప్పటివరకు చేసింది లేదు, బట్ భారత ప్రభుత్వం మాత్రం నైట్ అటాక్స్ చేయడంలో దిట్ట. అంతటి టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉంది. డిజిటల్ ఫైట్ ఇన్ ద నైట్ టైం ఆల్సో చేసేంత సత్తా, అట్లాంటి ఎక్విప్మెంట్స్ భారతదేశం దగ్గర ఉంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే అటు పాకిస్తాన్ కూడా దీన్ని ఇప్పటికే యాక్సెప్ట్ చేసింది, అంగీకరించడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా దీనిపైన మాట్లాడారు. పాకిస్తాన్ సంబంధించినటువంటి ISPR డైరెక్టర్, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ని మేము పర్యవేక్షిస్తున్నాం, మేము దీన్ని చూసాం. ఎగ్జాక్ట్లీ దీనిపైన వాళ్ళు ఆ మరణాల సంఖ్యను కూడా పాకిస్తాన్ ధృవీకరించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒకటే చెప్తోంది, ఎవరైతే ఉగ్రవాదుల్ని ప్రేరేపించి ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా పాకిస్తాన్ కంట్రోల్ చేయకపోతే, ఉగ్రవాదాన్ని ఆపేయకపోతే ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికే దీనికి సంబంధించి కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కడ భారత్ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి అటాక్ రివెంజ్ ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అటు విదేశాంగ కార్యదర్శి మిశ్రీ కూడా మాట్లాడడం జరిగింది. మేము మా హక్కులను, మా అధికారాలను ఉపయోగించుకున్నాం, మా పైన దాడి జరిగింది 2025 ఏప్రిల్ 22న లష్కర్-ఏ-తోయిబాకు చెందినటువంటి పాకిస్తాన్, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లో శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు పెహల్గాం యాత్రికులపైన దాడి చేశారు. దాడికి ప్రతీకారంగా ఈ దాడి మేము చేసాం, మా అధికారాలను మేము ఉపయోగించుకున్నాం అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అండ్ పెహల్గాం దాడి నిజానికి ఒక పిరికిపంద చర్య. ప్రపంచం మొత్తం కూడా దీన్ని ఖండించింది, ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఖండించాయి. అండ్ బిఫోర్ దాడి చేసే ముందు కూడా అమెరికాకి, రష్యాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ దాడి చేసినటువంటి సత్తా భారతదేశానికి ఉంది. దాడి జరగబోతోందంటూ కూడా ముందే పక్క దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి TRF ను కవర్ గా ఉపయోగించారు ఉగ్రవాదులు. లష్కర్ వంటి సంస్థలు TRF వంటి సంస్థలను ఉపయోగించుకుంటున్నాయి. పహల్గాం దాడితోటి ఈ దర్యాప్తులో ఉగ్రవాదులకు పాకిస్తాన్ లో మూలాలు అన్నది ప్రధానంగా ఈ దాడి తర్వాత తెలిసిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో చాలా పాకిస్తాన్ కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ అటాక్ కోసం భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది. దరిదాపు పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఇప్పటికి 15 రోజులు కావస్తోంది. ఈ 15 రోజుల నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోంది, మోడీకో బోలో అంటే మోడీ ఏం చేయబోతున్నారు, మోడీ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది అంటే మోడీ మౌనంగానే ఉన్నారు. కానీ ఆ మౌనం వెనకాల భారీ శబ్దాన్ని ఈ రోజు పాకిస్తాన్ విన్నది, పాకిస్తాన్ కన్నది. ఎస్, పాకిస్తాన్ ఈరోజు ప్రతిఫలాన్ని అనుభవిస్తోంది భారత్ తో పెట్టుకుంటే. అండ్ మోరోవర్ ఇప్పటికి కూడా భారత్ చెప్తోంది ఇది కేవలం మొదటి చర్య మాత్రమే, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పైన రేపు అఖిలపక్ష సమావేశం కోసం కూడా సమావేశం జరగబోతోంది. అఖిలపక్ష సమావేశం కోసం సైన్యాన్ని కూడా ఇప్పటికే ప్రశంసించారు ప్రధానమంత్రి మోడీ. సో మరోవైపు మోడీ దేశాల పర్యటన కూడా ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ రెండు దేశాల జెట్ సరిహద్దులను ఉల్లంఘించలేదంటూ పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్నటువంటి క్రమంలో ఇంకోవైపు పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నారు
మేము దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ రివెంజ్ తీర్చుకుంటే తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్ కుంటే తీర్చుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే మాక్ డ్రిల్ పేరుతోటి భారత ప్రజల్ని కూడా మోటివేట్ చేస్తూ ప్రజల్ని సిద్ధం చేస్తోంది భారత ప్రభుత్వం. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందన్నది ఇంకొకటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అండ్ మోరోవర్ దీంట్లో ఈ లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి ఒక మెయిన్ కమాండర్ కూడా హతమైనట్టుగా తెలుస్తోంది. అది మురిడ్కే ఈ స్థావరం ఏదైతే జరిగిందో ఇందులో అత్యంత విలువైనటువంటి అత్యంత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెచ్విటి హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా దీంట్లో మరణించాడు ఈ మురిడ్కోలో జరిగినటువంటి దాడిలో అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. హఫీజ్ అబ్దుల్ మాలిక్ సంస్థ యొక్క వ్యూహాత్మకమైనటువంటి కార్యకలాపాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. సో ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా చాలా కాలంగా భద్రతాల నడుమున్నటువంటి వ్యక్తి హఫీజ్ కూడా దీంట్లో మరణించాడు అన్నది, హఫీజ్ అబ్దుల్ మాలిక్ మరణించాడంటూ కూడా ఇప్పటికే ఈ మురిడ్కేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్లో మరణించాడని మాత్రం ప్రధానంగా తెలుస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ ఒక గట్టి సమాధానం మాత్రం ఇచ్చారని చెప్పాలి. సో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ కూడా, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఇప్పటికే మాట్లాడారు, మేము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తోక ముడిచింది, మేము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు దాడులు ఆపేస్తే మంచిదంటూ కూడా అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. భారతదేశం ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం అంటున్నారు. సో మనం చేయాల్సింది చేసాం, తర్వాత ఏం జరుగుతుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీరీల పైన, అమాయకులైనటువంటి కాశ్మీరీల పైన దాడులు చేస్తోంది, వాళ్ళను కాల్చి చంపేస్తోంది. అటు కాశ్మీరీల ఇండ్లను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో కాశ్మీర్కి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్ల పైన కూడా ఇప్పటికే ఉమర్ అబ్దుల్లా ప్రధానమంత్రి మోడీతో సమావేశం అవుతున్నారు. సో ఇప్పటికే సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా భద్రతకు సంబంధించి అక్కడ అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. సో ఎల్ఓసి ప్రాంతాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆ సమావేశంలో ఉమర్ అబ్దుల్లా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ మరోవైపు అటు పంజాబ్ సరిహద్దుల్లో కూడా బీఎస్ఎఫ్ ఇప్పటికే అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఏ టైంకు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నా భారత్ దానికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి భారత్ మాత్రం ఇప్పటికే చాలా పగడ్బందీ వ్యూహాలతో మాత్రం స్పష్టంగా ఉంది. సో ఇట్లా నేపథ్యంలో అటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చైనా, అఫ్ కోర్స్ చైనా గురించి మనం ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ దాడి దురదృష్టకరం అంటూ చైనా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. బట్ చైనాను పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అటు అమెరికాకి ఇటు రష్యాకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో వాటి మద్దతు కూడా కూడగట్టుకున్నటువంటి పరిస్థితి, ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉంది. సో ఏదేమైనా కానీ పాక్ రక్షణ మంత్రి మాత్రం వెనక్కి తగ్గడం జరిగింది. పాకిస్తాన్ కు సంబంధించి మేము వెనక్కి తగ్గుతాం, మీరు ఎట్లాంటి అటాక్స్ చేయొద్దు, మేము ఎట్లాంటి అటాక్స్ చేయమంటూ కూడా ఇప్పటికే చాలా కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి, భారత్ సంబంధించినటువంటి కొన్ని జెట్ ఫ్లైట్లను కూడా కూల్ చేశామని. బట్ అట్లాంటిది ఏమీ లేదు, దాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విమానాలు, జెట్ ఫ్లైట్స్ ఎక్కడ ఏవి కూడా పాకిస్తాన్ అటాక్ చేయలేదు, చేసేటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లేదని చెప్పాలి. అండ్ మోరోవర్ దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం, జైషే మహమ్మద్ పునాదులు మొత్తం కదిలేనే చెప్పాలి. ఈ దెబ్బతోటి జైషే మహమ్మద్ పునాదులు కదలనే కాదు, జైషే మహమ్మద్ సంబంధించినటువంటి కుటుంబానికి కూడా కోలుకోలేని దెబ్బ పడ్డది. మసూద్ అజహర్ కుటుంబం సభ్యుల్లో 10 మంది చనిపోయినట్టుగా కూడా, ఈ ఉగ్రదాడుల్లో 10 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో మర్కజ్ సుభానల్లా అట్లాగే భవల్పూర్ జైష్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉగ్రవాదులు నియమించి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సో ఎవరు కూడా, అంటే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, పౌరులు ఎవరు మరణించినట్లు నివేదికలు ఏమీ లేవు, మేము నివాసం ప్రాంతాలని లక్ష్యంగా చేసుకోలేదు, ఎట్లా ఎట్ ది సేమ్ టైం ఆర్మీ బేస్ క్యాంపులను కూడా మేము లక్ష్యంగా చేసుకోలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం, మిలిటరీ స్థావరాలను మేము లక్ష్యంగా చేసుకోలేదు, ఉగ్రవాద స్థావరాలను ఏరేసామంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఆశ.